రామ్ రామ్ ఫ్రెండ్స్. యాగ్నెస్ గోక్షా బోజాక్షు ఎవరి పేరో తెలుసా? మదర్ తెరీసా. ఆగస్ట్ 26, 1910 జన్మించారు. రోగాలతో బాధపడుతున్న వారికి సహాయం చేయటం, ఆకలితో ఉన్నవారికి ఆకలి తీర్చటం, వైద్య సదుపాయాలు కలిగించటం మరియు అనాథ పిల్లలకు విద్యను అందించడం, ఇలాంటి పలు సేవా కార్యక్రమాలు గుర్తొస్తాయి కదా ఈవిడ పేరు వినగానే. ఈరోజు కూడా ఆమె పేరు చెప్పినట్లయితే మనసులో మొదటి ఆలోచన వచ్చేది పవిత్రమైన ఉద్దేశం, ఇంకా ప్రతి ఒక్కరిని తన దయలోకి స్వాగతించే చిరునవ్వు కలిగిన మోహం కదా. మన మెదళ్లలో నింపిన చరిత్రే నిజమని నమ్ముతాం. ఎప్పటి వరకు? ఇది అబద్ధం, నిజం వేరే ఉంది అని ఎవరైనా వచ్చి చెప్పనంత వరకు. ఆ పని ఇద్దరు చేశారు, క్రిస్టఫర్ హిచెన్స్ అండ్ ఆరూప్ చటర్జీ. వీళ్ళిద్దరూ తెరీసా మీద ఉన్న అభిప్రాయాన్ని తప్పు అని సవాలు చేశారు. ఆమెని ఫ్రాడ్ అన్నారు. అసలు అలా ఎందుకన్నారు? దీనిలో ఎంతవరకు నిజం ఉంది ఆర్ ఇంకో కోణం ఏమైనా ఉందా? ఈ మధ్య కాలంలో తెరీసాకి చాలామంది వ్యతిరేకులుగా మారుతుండడం, కమెంట్స్ చేయడం చూస్తున్నాం. మదర్ తెరీసా ఫ్రాడ్, మదర్ తెరీసా జెన్యూన్ అని సెర్చ్ చేయడం మొదలు పెడితే ఒకసారి వచ్చిన ఆర్టికల్స్, న్యూస్ లింక్స్ చూడండి, మీరే షాక్ అయిపోతారు. తెరీసా చీకటి కోణం. ఆమె సన్యాసిని కాదు, ఒక మోసగత్తె, మతోన్మాద మోసగత్తె. తెరీసా ఒక మోసగత్తె, మతోన్మాద ఛాందసవాది మోసగత్తె, నిజాయితీ లేని మనిషి, మోసగత్తె, ప్రపంచంలోనే పెద్ద మోసగత్తె, మతపిచ్చితో పనిచేసిన ఒక మనిషి. ఇలా ఎన్నో. ఆశ్చర్యంగా ఉంది కదా. అదేంటి అంత సాయం చేసిన ఆమె గురించి ఇలాంటి మాటలు అంటున్నారా అని కోపం వస్తుంది కదా. బట్ ఒక ఓపెన్ మైండ్తో వీడియో వినండి. ఇక్కడ ఎవరికి తెరీసాతో శత్రుత్వం లేదు. ఒక సమయంలో నన్ను అయిపోదామని అనుకున్నా. అంటే స్కూల్ డేస్లో అలా ఆమె గురించి చదివి, ఆమె గురించి పాఠాలు విని, ఆమె చేసిన సేవకి ఇన్స్పైర్ అయ్యి, అరే ఎంత మంచి పని చేసింది, మనం కూడా అలా చేస్తే ఎంత బాగుంటుంది అని అనిపించింది. సో ఇక్కడ ఎవరి మీద శత్రుత్వం లేదు. అసలు ఏం జరిగింది తెలుసుకుందామా? నేను మీలానే తెలుసుకోవాలి అని అనుకుని పరిశోధన చేశాను. తెరీసా యొక్క చీకటి కోణం ఏంటి? ఆగ్నెస్ 26 ఆగస్ట్ 1910లో జన్మించింది. స్కోప్జాలో బ్యాప్టైజ్ అయ్యింది. ఆగ్నెస్ బ్యాప్టైజ్ అయిన రోజునే తన నిజమైన పుట్టినరోజుగా జరుపుకునేది. అంటే జీసస్ మీద అంత నమ్మకం ఉండేది. 8 ఏళ్ల వయసులోనే ఆగ్నెస్ తండ్రిని కోల్పోయింది. సో ఆమె చిన్నప్పటి నుండే మిషనరీస్ వాళ్ళు చేసే పనులు చూస్తూ పెరిగింది. అప్పుడే తన జీవితం కూడా క్రైస్తవ మతం కోసమే అని నిర్ణయించుకుంది. 18 సంవత్సరాల ఆగ్నెస్ 1928లో విటీనా లెట్టిస్లో ఉన్న బ్లాక్ మడోనా ష్రైన్, అంటే మన భాషలో మందిరం అనుకోవచ్చు, వాళ్ళ మందిరం, అక్కడికి వెళ్ళి అక్కడి నుండి ఐర్లాండ్లో ఉన్న సిస్టర్స్ ఆఫ్ లొరేటోకు వెళ్ళింది. సిస్టర్స్ ఆఫ్ లొరేటోకి వెళ్ళడానికి ముఖ్య కారణం ఇంగ్లీష్ నేర్చుకోవాలని. ఎందుకంటే ఇండియాలో మిషనరీస్ ద్వారా సేవ చేయాలి అనేది ఆమె కోరిక. ఇండియాలో ఈ లోరెట్ ఆఫ్ సిస్టర్స్ మిషనరీ ఉంది అండ్ వాళ్ళు మాట్లాడే భాష ఇంగ్లీష్. సో ఇండియా వచ్చి మిషనరీస్తో పని చేయాలి అంటే ఇంగ్లీష్ రావాలి. సో అక్కడ ఇంగ్లీష్ నేర్చుకుని ఇండియా వచ్చేసింది. బెంగాలీ నేర్చుకుంది. ఇండియాలో ఒక కాన్వెంట్లో టీచర్లా పనిచేసింది. 1931లో 24 మేన ప్రమాణం చేసి నన్నుగా మారిపోయింది. తెరీసాగా పేరు మార్చుకుంది. 6 సంవత్సరాల తరువాత ప్రజల ముందు సోలెమ్ వౌస్ తీసుకుంది. అంతకుముందే మతపరమైన ప్రమాణాలు చేసి నన్నుగా మారింది కదా. మళ్ళీ సోలెమ్ వౌస్ ఏంటి అంటే వాళ్ళ పేరు మీద ఆస్తులు ఉండకూడదు, పెళ్లి చేసుకోకూడదు, ఇవన్నీ ఉంటాయన్నమాట. కలకత్తాలో కాన్వెంట్లోనే చదువు చెప్తూ ఉండేది. 1943 ఫెమైన్, 1946లో దేశ విభజన దృశ్యాలు చూసిన తెరీసా చలించిపోయింది. తనకి జీసస్ చెప్పాడు అని, సేవ చేయమని చెప్పాడు అని చెప్పింది. 1946లో మిషనరీ వర్క్ మొదలుపెట్టింది. ప్రజలకి సేవ చేయడం మొదలుపెట్టింది. కానీ మిషనరీ పని చేయడం మొదలుపెట్టినాకే ఆవిడ చీకటి కోణం బయటపడింది. హోలీ ఫ్యామిలీ హాస్పిటల్ నుండి మెడికల్ ట్రైనింగ్ తీసుకొని పేదరికంలో మగ్గిపోతున్న వాళ్ళకి సేవ చేయడం మొదలుపెట్టింది. 1950కి మిషనరీస్ ఆఫ్ చారిటీ అనే ఒక సంస్థని మొదలుపెట్టింది. సమాజంలో ఉన్న పేద ప్రజలని, ఆరోగ్యం బాలేని వాళ్ళకి సాయం చేసేది. తెరీసా చెప్పిందే, ద హంగ్రీ, ద నేకెడ్, ద హోమ్లెస్, ద క్రిపుల్డ్, ద బ్లైండ్, ద లీపర్స్, దోస్ పీపుల్ హూ ఫీల్ అన్వాంటెడ్, అన్లవ్డ్ అండ్ అన్కేర్డ్, ఆల్ వుడ్ బీ కేర్డ్ ఫర్.
బట్టలు, ఇల్లు, తిండి, నా అనేవాళ్ళు లేని వాళ్ళు, ఇలా ఎవరూ లేని వారికి నేను ఉంటాను అని అర్థం వస్తుంది ఈ పోయంది. మిషనరీ వర్క్ బాగానే సాగేది. అందరూ వాళ్ళని కాపాడడానికి ఒక దేవదూతని పంపారు అని అనుకునేవారు. మరి ఏం జరిగింది? 1994లో ఒక డాక్యుమెంటరీ రిలీజ్ అయింది. దాని పేరు హెల్స్ ఏంజెల్, అంటే నరకానికి దేవత. క్రిస్టఫర్ హిచెన్స్ ఇంకా తారిక్ అలీ డాక్యుమెంటరీని రాశారు. వివిధ ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాల ద్వారా తెలుసుకున్నది ఈ డాక్యుమెంటరీలో. అలానే ద మిషనరీ పొజిషన్ అనే పుస్తకంలో కూడా ఆ వాంగ్మూలాలను పొందుపరిచారు. అప్పటి వరకు మీడియా చూయించింది పూర్తిగా నిజం కాదు అని తేల్చారు. తెరీసా యొక్క బండారం బయట పెట్టడం మొదలుపెట్టారు. మేరీ లాడాన్ మదర్ తెరీసా కట్టించిన హోమ్ ఫర్ డయింగ్లో వాలంటీర్లా పనిచేసింది. ఆమె మొదటి రోజు చూసింది ఎప్పటికీ మర్చిపోలేను అని చెప్పింది. లోపల దృశ్యాలు చూసి చలించిపోయింది. ప్రపంచం వరల్డ్ వార్ ఉంది కదా, వరల్డ్ వార్ 1 జరిగినప్పుడు పరిస్థితి ఎలా ఉందో లోపల ఉన్న రోగుల పరిస్థితి అలానే ఉంది అని, రోగులకి గుండ్లు కొట్టించి ఉంచేవాళ్ళని, కనీస సదుపాయాలు లేవని, క్యాన్సర్తో బాధపడుతున్న వాళ్ళకి కూడా కేవలం ఆస్పిరిన్, అంటే మనం తల నొప్పికి వేసుకునే మందు, ఏదైనా చిన్న నొప్పులకి, అది మాత్రమే ఇచ్చేవాళ్ళు అని చెప్పింది. 2 rooms with 50 to 60 men in one, 50 to 60 women in another. They're dying. एक इंजेक्शन को बार बार इस्तेमाल किया जा रहा था. कई इंजेक्शंस को धार तक नहीं होती थी. The needles they use. ఎవరికి ఏ రోగం వచ్చినా ఒకే విధమైన టాబ్లెట్ ఇచ్చేవాళ్ళంట. ఒకసారి ఒక బాలుడి గురించి చెప్పింది. 15 ఏళ్ల బాలుడికి కిడ్నీ సమస్య ఉంది. సమస్య చిన్నదే, కానీ దాన్ని పట్టించుకోక సరైన వైద్యం చేయక ఆ సమస్య పెరిగి ఆపరేషన్ చేయవలసిన అవసరం వచ్చింది. కానీ ఆపరేషన్ కోసం హాస్పిటల్కి అనుమతించట్లేదు. ఆ అబ్బాయిని చూస్తున్న అక్కడే ఉన్న డాక్టర్ వాళ్ళు ఆపరేషన్ చేయించరు, ఎందుకంటే ఒక్కరికి చేస్తే మిగతా వాళ్ళకి చేయించవలసి వస్తుంది అని చాలా కోపంతో బాధతో అరిచాడు అని మేరీ చెప్పారు. అది మాత్రమే కాదు, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తులకు కనీస భద్రత ఉండేది కాదు అని, చికిత్స పొందుతున్న అనేక ఇతర రోగులకు వాడిన సూదులనే తిరిగి మళ్ళీ వేరే రోగులకు ఉపయోగించేవారని, అంత నిర్లక్ష్యంగా ఉండేవాళ్ళని చెప్పారు. ఆశ్చర్యకరంగా అప్పటికే రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న HIV AIDS రోగులు ఉన్న ప్రదేశం కూడా ఇలానే సూదులు వాడేవారని చెప్పింది. రోగులని చూసే వేరే నన్స్ కానీ నర్సులు కానీ కనీస వైద్య శిక్షణ లేనివారని, చావు బతుకుల్లో ఉన్న వాళ్ళని కనీసం పట్టించుకునే వాళ్ళు కాదు అని చెప్పారు. అడిగితే అక్కడ నర్సులు చెప్పిన సమాధానం ఒక్కటే, తెరీసాకి మందుల మీద వైద్యం మీద నమ్మకం లేదు అని, ఏదైనా జీసస్సే తగ్గిస్తాడు అని. తెరీసా ప్రకారం రోగులు అనుభవించే బాధ క్రైస్ట్ ఇచ్చిన బహుమతి. చేసిన తప్పులకి బాధలు పడాలి అని, అలా బాధ అనుభవిస్తేనే ఆ క్రైస్ట్ని చేరుతారు అని నమ్మేది. కానీ ఆమెకి వచ్చిన రోగాలకి మాత్రం పెద్ద పెద్ద హాస్పిటల్స్లో చికిత్స చేయించుకునేది అని కూడా చెప్పారు. ఒక మనిషి క్యాన్సర్తో బాధపడుతున్నాడు, తను తెరీసాని తనకి ఎప్పుడు ఈ బాధ తగ్గుతుంది అని అడిగితే, జీసస్ సిలువ మీద ఎలా అయితే బాధపడ్డాడో అదే బాధ నువ్వు పడుతున్నావని, సో ఆ జీసస్ నిన్ను ముద్దు పెట్టుకుంటున్నాడు అని అంటుంది. అప్పుడు ఆ మనిషి బాధలో గట్టిగా ఏడుస్తూ, ప్లీజ్ టెల్ జీసస్ టు స్టాప్ కిస్సింగ్ మీ అని అన్నాడు అని చెప్పారు. That you have come so close to Jesus on the cross that he can kiss you. And she joined her hands together and said, Mother Teresa, please tell Jesus to stop kissing me. ఇంకొకరికి కాలు తీసేయవలసి వస్తే కనీసం మత్తుమందు ఇవ్వకుండా ఆపరేషన్ చేపించింది అట. ఇలా అందరి రోగులు బాధని అనుభవించేలాగా మందు సరిగ్గా ఇవ్వకుండా బాధపడేలా చేసేవాళ్ళంట. అంటే బయటి ప్రపంచానికి మాత్రం మదర్, నిజంగా ఒక అమ్మ ఇలా ప్రవర్తిస్తుందా? ఇదేనా కరుణ ఆప్యాయతకి నిదర్శనం? We are not social workers. The work is only a means to put our love for Christ into action. కొన్ని శిబిరాల్లో వాటర్ హీటర్లను ఏర్పాటు చేయడానికి కూడా తెరీసా నిరాకరించేవాళ్ళంట. రోగులు స్నానం చేయడానికి ఉపయోగించే నీరు చల్లగా ఉండేదంట. ఇది ఆమె వ్యక్తిత్వం అని ఆవిడ చెప్పారు. Mother Teresa was a fanatic, fundamentalist and a fraud. She was not a friend of
the poor, as she claimed to be. She was a friend of poverty. డొనాల్డ్ మెకింటైర్ ఒక ఐరిష్ దేశపు ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్. ఈయన నేను సాయం చేస్తాను అని చెప్పి ఒక వాలంటీర్లా తెరీసా నిర్వహిస్తున్న ఆశ్రమాలకు వెళ్ళాడు. అక్కడ ఎంతటి నిర్లక్ష్యం ఉంది, ఎలా రోగులను దుర్వినియోగపరుస్తున్నారు అని కళ్ళారా చూశాడు. పిల్లలను, మానసిక రోగులను తరచుగా తాళ్లతో, బట్టలతో కట్టేసేవారని, ఎందుకు కట్టేశారు అంటే అలా కట్టేస్తే ఒక దగ్గరే ఉంటారని చెప్పేవాళ్ళని, ఇది స్పష్టమైన మానవ హక్కుల ఉల్లంఘన అని అంటూనే బయట మనం వినే ఆమె వ్యక్తిత్వానికి లోపల చేసేదానికి సంబంధమే లేదు అని చెప్పుకొచ్చారు. బ్రిటిష్ మెడికల్ జర్నల్ ఎడిటర్ రాబిన్ ఫాక్స్ ఆయన ద ల్యాన్సెట్ అనే మ్యాగజైన్లో కాలం రాసేవారు. తెరీసా పని చూసి సంతోషపడి ఆవిడ గురించి ఆర్టికల్ రాద్దామని వెళ్ళాడు. మొదట ఆయన చూసింది రోగులని చూసే వైద్యుల సంఖ్య, అక్కడ రోగుల సంఖ్య చాలా తక్కువగా ఉందంట. ఒక ఆయనకి జ్వరం ఉంది అని పారాసెటమాల్ యాంటీబయాటిక్ ఇచ్చారని, కానీ ఎన్ని రోజులైనా జ్వరం తగ్గట్లేదు. చివరిగా తెలిసింది ఏంటి అంటే ఆయనకున్నది మామూలు జ్వరం కాదు, మలేరియా అని. తను అక్కడ నర్సులని అడిగాడు, ఏమైంది, మలేరియా అని తెలిసినా కూడా మీరు సరైన వైద్యం చేయట్లేరు, ఆ మందులు ఎందుకు వేయట్లేరు అని. తెరీసాకి ఇవన్నీ ఇష్టం ఉండదు, ప్రాథమిక చికిత్స మాత్రమే చేస్తాము, మిగతాది దేవుడే తగ్గిస్తాడు అని నమ్ముతుంది అని చెప్పారంట. డాక్టర్స్ ఎందరు ఉన్నా వచ్చిపోతున్న నిర్ణయం మాత్రం అక్కడ నర్సెసే తీసుకునేవాళ్ళు. రోగులకి ఏం మందులు ఎప్పుడు వేయాలి అనేది డాక్టర్ల నిర్ణయానికి కాదు అని చెప్పాడు. అక్కడ చూసింది అంతా తన జర్నల్లో రాశాడు. ఒక మంచి రాద్దామని వచ్చిన ఆయన అక్కడ చూసి ఎలా రాశాడో మీరు చూడొచ్చు. మీరు అనుకోవచ్చు, అంతమందిని చూసుకోవాలి అంటే డబ్బులు కావాలి కదా, లేకపోతే ఏం చేస్తారు అని. మన దేశ చట్టాలు వస్తున్న ఫండ్స్ని చూపించమని చెప్తాయి, కానీ మదర్ తెరీసా ఇవి చూపించలేదు. ఆమెకి ఎక్కడెక్కడ చారిటబుల్ ట్రస్ట్లు ఉన్నాయో అక్కడక్కడ ఎక్కడ కూడా ఆమె అకౌంట్స్ అన్నీ కూడా చాలా సీక్రెట్గా ఉంచింది. తెరీసాకి నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చిన తర్వాత ఫండ్స్ వర్షంలా కురిసేవి. మదర్ తెరీసా మాత్రమే ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ దాతల నుండి $30 మిలియన్ పైగా నిధులను తీసుకువచ్చారు. సో అన్ని పనులు సజావుగా సాగేందుకు కావాల్సినంత డబ్బు సమకూరింది, వచ్చింది. ప్రజలకి సేవ చేస్తా అని చెప్పి తెచ్చుకున్న ఫండ్స్ అవి, కానీ ప్రజల స్థితిగతులను మెరుగుపరిచేందుకు చిన్నపాటి ప్రయత్నాలు కూడా చేయలేదు. కనీసం స్నానానికి వేడి నీళ్లు, కొత్త సిరెంజ్లు వాడడానికి కూడా మనసు రాలేదు. తెరీసా దగ్గర ఉన్న డబ్బులు ఎంత అంటే ఒకవేళ విత్డ్రా చేస్తే మొత్తం వాటికన్ బ్యాంక్ దివాలా తీసే అంత. కేవలం 7% డబ్బులు మాత్రమే సేవ పేరున ఖర్చు పెట్టినట్టు చూపించారని తెలిసింది. మరి మిగతాది ఎవరు వాడుకున్నారు, ఎందుకు, ఎక్కడ ఉంది, ఇప్పటి వరకు ఇంకా ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు. చూడగానే నవ్వుతూ కనిపించే ఒక మనిషి ఇదంతా ఎందుకు చేసింది? నిజంగా సేవ చేద్దామనేనా? పేదవాళ్ళని, ఆరోగ్యం బాలేని వాళ్ళని చూసుకుంటున్నట్టు మంచి పేరు తెచ్చుకోవడానికి ఎందుకు ప్రయత్నించింది? నిర్మలా జోషి తెరీసా తర్వాత ఆ స్థానంలోకి వచ్చిన మనిషి. ఆమెని ఫండ్స్ కోసం అడిగితే ఏం చెప్పింది? ఆ దేవుడికి తెలుసు, దేవుడే మాకు డబ్బులు ఇస్తాడు అని. ఎవరు ఆ బ్యాంకర్? విరాళం ఇచ్చే వ్యక్తులు వాళ్ళు చేసే పనులతో సంబంధం లేకుండా విరాళాలు తీసుకునేది అని ఆరోపణ ఉంది. ప్రపంచవ్యాప్తంగా క్రిస్టియన్ కమ్యూనిటీల యొక్క పెద్ద మారణ హోమంలో పాల్గొన్న వ్యక్తుల నుండి తెరీసా విరాళాలు మరియు పథకాలను స్వీకరించింది. ఇందులో అప్పటి యుఎస్ అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ కూడా ఉన్నారు. కోల్డ్ వార్ సమయంలో షాన్ సాల్వడార్ ఆర్చ్ బిషప్ మరియు క్యాథలిక్ సన్యాసినులను సామూహిక హత్యకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. అయితే ఏంటి, తీసుకుంటే తప్పేంటి అని మీరు అనుకోవచ్చు. ప్రాణాలను కాపాడడానికి తన జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తి కదా, మరి అదే ప్రాణాలను తీసిన వారి డబ్బులు తీసుకోవడం కరెక్టా? పోనీ ఆ డబ్బులు రోగుల జీవితాలను మార్చడానికి కూడా వాడలేదు అని అన్నారు. అది మాత్రమే కాదు, రాబర్ట్ మ్యాక్స్వెల్ అనే మరొక వ్యక్తి కూడా డబ్బులు ఇచ్చాడు. ఆయన కంపెనీలో పనిచేసే వాళ్ళని మోసం చేసి $450 మిలియన్ స్కామ్ చేశాడు. ఇంకొక దాత చార్లెస్ కీటింగ్, ఈయన కూడా ఎన్నో వందల వేల డాలర్ల స్కామ్ చేశాడు. ఈయన మిలియన్స్ ఆఫ్ డాలర్స్ తెరీసాకి దానం చేశాడు. అది మాత్రమే కాదు, ప్రైవేట్ జెట్ కూడా ఇచ్చాడు. ఒక పక్క తెరీసా దగ్గర ఉన్న రోగులు కనీస సదుపాయాలు లేక చనిపోతుంటే, ఇంకో పక్క ప్రైవేట్ జెట్. అప్పుడు ఏ ప్రభుత్వం ఉంది? ఎందుకు ఇవన్నీ పట్టించుకోలేదు? స్వయంగా తెరీసానే చెప్పింది, వినండి.
1952 నుండి దాదాపు ఆ హోమ్లో 29,000 మంది చనిపోయారు అని, ఒక్కరు కూడా టికెట్ టు సెయింట్ పీటర్ తీసుకోకుండా చనిపోలేదు అని, బ్యాప్టిజంని టికెట్ టు సెయింట్ పీటర్ అని అంటామని, చనిపోయే మనిషిని మేము అడుగుతాము, నీకు ఆశీర్వాదం కావాలా, బ్లెస్సింగ్ కావాలా, నువ్వు చేసిన పాపాలన్నీ క్షమించబడతాయి అని. ఎవరూ వద్దు అని అనలేదు. వెంటనే మొహం మీద తడిబట్ట వేసి బ్యాప్టైజ్ చేసేవాళ్ళంట. రోగులకి మతం మారిపోయిన సంగతి కూడా తెలియదు పాపం. ముఖ్యంగా హిందువులు ముస్లిమ్స్ ఇద్దరిని మతం మార్చేవాళ్ళు. సో బ్యూటిఫుల్ టు సీ పీపుల్ డయింగ్ విత్ సో మచ్ జాయ్ అంట. అలా బ్యాప్టిజం తీసుకొని చనిపోయిన వాళ్ళని చూస్తే చాలా ఆనందంగా ఉండేది అంట. ఇవన్నీ వింటుంటే జనాభా ఎక్కువ ఉన్న దేశాన్ని ఎంచుకొని సేవ పేరిట డబ్బులు విరాళాలు తీసుకొని మతం మార్చడానికి చేసిన ఒక కుట్రలో భాగమే అని అనిపిస్తుంది కదా. అరూప్ చటర్జీ కూడా ఒక బుక్ రాశారు, మదర్ తెరీసా ద అన్టోల్డ్ స్టోరీ. దాంట్లో కూడా ఇలాంటివే ఎన్నో విస్తుపోయే నిజాలు తెలియచేశారు. Probably for a century to come, Calcutta will suffer because of the association of Mother Teresa. 2021లో ద టర్నింగ్ ద సిస్టర్స్ హూ లెఫ్ట్ అంటే ఆ మిషనరీ నుండి బయటికి వచ్చేసిన సిస్టర్స్తో ఒక పాడ్కాస్ట్ చేశారు. చాలా ఎపిసోడ్స్గా రిలీజ్ చేశారు. అవి మీకు అవైలబుల్ కూడా ఉన్నాయి వినాలి అనుకుంటే. వాళ్ళు ఏం చెప్పారు అంటే, తెరీసాకి కావాల్సింది ఆమె ఎందరిని మతం మార్చాను అనే, చనిపోయే ముందు మతం మార్చి దేవుడి దగ్గరకు పంపింది అని, దేవుడి దగ్గర మతం మార్చిన వాళ్ళ లిస్ట్ సంఖ్య పెరిగిపోతుంది అని, చాలా చాలా సంతోషపడేది అని చెప్పారు. ఒకరి బాధని చూసి సంతోషపడడం ఎంతటి పైశాచికత్వం. ఒక మనిషి ప్రాణాన్ని కాపాడితే కదా సంతోషం రావాలి, సంతృప్తిని ఇవ్వాలి. తెరీసా చేసింది పేదల సేవ కాదు, ప్రజాసేవ అంతకన్నా కాదు. తెరీసా ప్రభువు ఆజ్ఞ మేరకు తన జీవితాన్ని అంకితం చేశారు. ఈ మాట ఎవరో హిందుత్వవాదులు బీజేపీ వారు చెప్పలేదు. యేసుక్రీస్తు కోసమే నేను పనిచేస్తున్నానని తెరీసానే చెప్పారు. తెరీసా తాను క్రిస్టియన్ అని క్లారిటీగానే ఉన్నారు. ఆమె సెక్యులర్ కాదు, మతాలకు అతీతము కాదు. క్లారిటీ లేని కన్ఫ్యూజన్ మనకే ఉంది, హిందూ సెక్యులర్లకే ఉంది. అలాగే తెరీసాని విమర్శించాల్సిన అవసరం కూడా లేదు. తాను చేస్తున్న ప్రభు సేవని బాహాటంగానే చెప్పి చేశారు. We are not social workers. The work is only a means to put our love for Christ into action. కాకపోతే మన దేశ ప్రభుత్వాలు, మేధావులు, మీడియా, సినిమా వాళ్ళు తెరీసాని మానవవాద మూర్తిగా వక్రీకరించి చూపారు. ఆమెకు కావాల్సింది కూడా క్రీస్తు సేవకురాలిగా గుర్తింపే. సెక్యులర్ మానవతావాద బిల్డప్పులేవి ఆమె ఎప్పుడూ కోరుకోలేదు. ఇవన్నీ విన్నాక మీ అభిప్రాయం ఏంటి? కామెంట్స్ రూపంలో పంచుకోండి. జై భారత్, జై హింద్.